అందరికీ నమస్కారం. కూటమి గవర్నమెంట్ ఎన్నో గొప్ప నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా సీనియర్ సిటిజన్ కార్డు కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళకి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి సీనియర్ సిటిజన్ కార్డు అంటే అందులోనే ఉంది. సీనియర్ సిటిజన్ అంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళని సీనియర్ సిటిజన్ అంటారు. సో 60 సంవత్సరాలు పైబడి ఉండాలి ఈ సీనియర్ సిటిజన్ కార్డు పొందాలంటే. దీనికోసం కావాల్సిందల్లా మీ మెడికల్ సర్టిఫికేట్ ఏదో ఒకటి, హాస్పిటల్ బిల్లు ఏదో ఒకటి ఉంటుంది కదా, అందులో మీ బ్లడ్ టెస్ట్, బ్లడ్ గ్రూప్ మెన్షన్ చేసి ఉంటుంది, అదొకటి తీసుకోండి. బ్లడ్ గ్రూప్ ఒకటి తీసుకోండి. మీ మొబైల్ ఫోను, అది చిన్న ఫోనా పెద్ద ఫోనా ఏదో ఒక ఫోను, మీ సిమ్ వేసి మీరు ఏదైతే ఆధార్ కార్డుకి కనెక్ట్ చేసి ఉంటుందో ఆ సిమ్ రిజిస్టర్ చేసి ఉంటుందో ఆ సిమ్ వేసుకుని ఆ ఫోన్ కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే దానికి ఒక ఓటీపీ వస్తుంది, అందువల్ల ఫోన్ కంపల్సరీ తీసుకెళ్ళాలి. సేమ్ టైం ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తీసుకెళ్ళండి. మీకు ఒక ఆధార్ కార్డు కూడా మీ ఆధార్ కార్డు ఏదైతే ఉందో అది మీరు చేత్తో పట్టుకుని వెళ్ళండి. ఫోను, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్లడ్ గ్రూప్, ఈ 4 తీసుకుని మీరు దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్తే ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటనేది మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. లేదంటే మీ అందరికీ తెలిసిన విషయమే, ట్రావెలింగ్ ఛార్జెస్ ఏదైతే ఉంటుందో అట్లన్నట్లో కూడా మినహాయింపు ఉంటుంది, మెడికల్ అలవెన్స్ ఉంటుంది. ప్రతి విషయంలో కూడా సీనియర్ సిటిజన్ అనే కార్డు ఎన్ని విధాలుగానో చాలా పలు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు మీరు. అవన్నీ కూడా పూర్తి డీటెయిల్స్ మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళండి, తెలుసుకోండి. ఈరోజు సీనియర్ సిటిజన్ కార్డు ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి సద్వినియోగం చేసుకోండి. జై హింద్.